జో, ఈ స్క్రూ గేజ్ ని చూడు. దీనికి ముందు భాగంలో యు ఆకారంలో ఒక లోహంతో తయారు చేయబడిన ఆకారం ఉంది. యు ఆకారపు లోహపు తలం ఒకవైపు బిగించబడిన తలం, మరోవైపు ఇంకొక తలం స్తూపంకి కలపబడి ఉంటుంది. స్క్రూ గేజ్ కి 5 భాగాలుంటాయి. ఖాళీగా ఉన్న స్తూపం, స్క్రూ, గొట్టం, పిచ్ స్కేల్, తల స్కేల్. మామూలు స్కేల్ కంటే ఇది చాలా ఉన్నతమైనది. ఎందుకంటే దీనికి కనిష్ట కొలత చాలా తక్కువ, 0.01 మిల్లీమీటర్. మనం వస్తువు యొక్క వ్యాసం కొలవటానికి ముందు స్క్రూ గేజ్ యొక్క దోషాల్ని కనుగొనాలి. తల స్కేల్ యొక్క శూన్యకం సూచిరేఖ ముందు ఉంటే ఆ దోషాన్ని రుణాత్మక దోషం అంటారు. ఇక్కడ సర్దుబాటు ధనాత్మకం. తల స్కేల్ యొక్క శూన్యకం సూచిరేఖ వెనుక ఉంటే ఆ దోషాన్ని ధనాత్మక దోషం అంటారు. ఇక్కడ సర్దుబాటు రుణాత్మకం. తల స్కేల్ యొక్క శూన్యకం సూచిరేఖ మొదటి విలువతో సమానం అయితే ఎటువంటి దోషం లేనట్టే. ముందు తీసుకున్న గాజు భాగం మందం కనుగొందాం. ఇప్పుడు దీనిని 2 తలాల మధ్య ఉంచి గట్టిగా బిగించాలి. పిచ్ స్కేల్ మరియు తల స్కేల్ నుంచి రీడింగ్లను తీసుకోవాలి. ఇక్కడ పిచ్ స్కేల్ రీడింగ్ 6 మిల్లీమీటర్లు మరియు తల స్కేల్ రీడింగ్ 85 భాగాలు. సూత్రం ద్వారా గాజు యొక్క మందాన్ని కనుగొందాం. గాజు అంచు మందం = పిచ్ స్కేల్ రీడింగ్ ప్లస్ తల స్కేల్ రీడింగ్ ఇంటూ కనిష్ట విలువ = 6 ప్లస్ 85 ఇంటూ 0.01 6.85 mm. సరే బాబ్, మరి ఈ ఘట యొక్క వ్యాసం సంగతేంటి? ఆగు, దీని గురించి చెప్తాను. పైన పేర్కొన్న విధంగానే రీడింగ్లను తీసుకోవాలి. ఇక్కడ పిచ్ స్కేల్ రీడింగ్ 14 mm మరియు తల స్కేల్ రీడింగ్ 70 భాగాలు. ఇప్పుడు లెక్కిస్తే చివరిగా మనకు 14.7 మిల్లీమీటర్లు వస్తుంది. ఇది బ్యాటరీ యొక్క వ్యాసం. అద్భుతం బాబ్, నేనిప్పుడు దేని కొలతనైనా లెక్కించగలను.